దేవుడు తన ప్రజలను బట్టి ఆయన రోషం తెచ్చుకుంటాడంట. చూడండి, కొన్నిసార్లు పిల్లల్ని తిడుతూ ఉన్నప్పుడు పేరెంట్స్ ఒక మాట వాడతారు, ఇన్ని తిట్లు తిడుతున్నా నీకు రోషం రావట్లేదా? ఇన్ని తక్కువ మార్కులు వస్తే మీ క్లాస్లో టీచర్ అందరి ముందు నిన్ను అవమానకరంగా మాట్లాడితే రోషం రావట్లేదా? దేవుడు తన ప్రజల ఎడల తన ప్రజలను బట్టి ఆయన రోషం తెచ్చుకుంటాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు అవమానకరంగా సమాజంలో ఉంటే, నిన్ను అందరూ చీదరించుకుంటూ ఉంటే ఆయనకు బాధే. నీవు దీనస్థితిలో ఉంటే, నీవు తూలనాడబడుతూ ఉంటే, నీవు తృణీకరించబడుతూ ఉంటే, నువ్వు ఓడిపోతూ ఉంటే ఆయనకు బాధే. అందుకని నువ్వు ఆయన వైపు పశ్చాత్తాపడి తిరిగితే, చెడు నడతలను మానుకుంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నీకే కాదు నీ గురించి రోషం, నేను కూడా నిన్ను బట్టి రోషం తెచ్చుకొని నా జాలిని నీ పైన చూపిస్తాను. హల్లెలూయా. మనల్ని ప్రేమించే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. మన గురించి కూడా ఆయన రోషం